ఇందాకేంట్రా చెప్పావు? నేనేం చెప్పాను అమ్మగారు? ఇప్పుడే వంటగదిలోంచి వస్తుంటేను మీకే ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. ఇదిగో వేడి వేడి కాఫీ తాగి చల్లబడండి. నోరు మూసుకో స్టూపిడ్. చూడమ్మా మైథిలి, ఇప్పుడు నువ్వు మేజర్వి. నీ ఇష్టం వచ్చి నిర్ణయం తీసుకునే హక్కు నీకుంది. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళదలుచుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. మా అమ్మతో వెళ్తాను. నా చదువు, నా పెళ్లి అన్ని మా అమ్మ ఇష్ట ప్రకారమే జరగాలి. మైథిలి, మిస్టర్ శివరామకృష్ణ, ఇక్కడ నేను మైథిలి తప్ప ఇంకెవరూ మాట్లాడడానికి వీల్లేదు. ఇప్పుడు మాట్లాడి నా అమ్మాయి కాదు మేడం, మీరే మాట్లాడించారు. చెప్పండి, ఎందుకు అమ్ముడుపోయారు? మైండ్ యువర్ లాంగ్వేజ్. నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ని. ఎంపీలే అమ్ముడుపోతున్నారు, ముఖ్యమంత్రులు గడ్డి తింటున్నారు, ఇక మాజీ ప్రధానమంత్రులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రపంచం మొత్తం ఇంతైతే అందులో ఇండియా ఎంత, ఆ ఇండియాలో ఈ ఆంధ్రప్రదేశ్ ఎంత, ఆ ఆంధ్రాలో ఈ జిల్లా ఎంత, ఈ జిల్లాకి కలెక్టర్ తమరు ఎంత. నా కూతురు నా దగ్గరికి వస్తుంటే నీకేంట్రా బాధ? చాముండేశ్వరత్త, గుండెపోట నటించడం కాదు, నాతో పెట్టుకుంటే నిజంగా గుండెపోటు తెప్పిస్తా. పోయినసారి మీ చేతులు విరిచా, ఈసారి మీ మెడలు విరుస్తా. చూసారా కలెక్టర్ గారు, వాడి పొగరు. వాడికి జైలు కూడు తినాలని బాగా తుత్తరగొన్నట్టుందిలే. పంపిణీ తొందరగా. మేడం, మ్యాటర్ డిసైడ్ అయింది కనుక మైథిలి దగ్గర స్టేట్మెంట్ తీసుకుని మాతో పంపిస్తే గొడవలు జరగకుండా ఉంటాయి. ఎస్ సార్, స్టేట్మెంట్ తీసుకోండి. కలెక్టర్ గారు, నేను మైథిలితో వచ్చి మాట్లాడచ్చా? మాట్లాడండి. థ్యాంక్ యూ. అమ్మా మైథిలి, ఆ రోజు నువ్వు కావాలనుకుని మేము వెళ్తున్న రైలు ఎక్కావు. ఇవాళ మమ్మల్ని కాదని నువ్వు వెళ్ళిపోతున్నావు. ఆ రోజు నువ్వు ఎందుకు వస్తున్నావని నేను అడగలేదు. ఇవాళ నువ్వు మమ్మల్ని వదిలి ఎందుకు వెళ్తున్నావని నేను అడగటలేదమ్మా. తాతయ్య, చూడమ్మా, నా కళ్ళల్లోకి చూసి చెప్పడానికి నీకు మనసు రాకపోతే వాడి గుండెల్లోకి చూసి చెప్పమ్మా. మేమంటే నీకు ఇష్టం లేదా? మీ అమ్మతోనే వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను. కలెక్టర్ గారు, 12వ తారీఖు ఏకాదశి సోమవారం మినిస్టర్ గారి అబ్బాయితో మా అమ్మాయి పెళ్లి. మీరు తప్పకుండా రావాలి. అలాగే. రా. పరమేశ్వరరావు గారు, మీరు కూడా వస్తే మీ అల్లుడు కాళ్ళు కడుక్కోవచ్చు. తాతయ్య, ఏంటి తాతయ్య ఏడుస్తున్నావా? లేదురా, ఏడవటం లేదు. లేదు తాతయ్య, నీ మనసులో మాట నువ్వు నాకు చెప్పకపోయినా నీ కళ్ళు నాకు చెప్తున్నాయి. నేను పుట్టిన ఈ నీళ్లలో నీ కళ్ళలో నీళ్లు ఎప్పుడు చూడలేదు. నీ కళ్ళలో నీళ్ళు చూస్తే నేను వాళ్ళని నరికేస్తాను. రామకృష్ణ, నీ ఆవేశం నాకు తెలుసురా. అందుకే మైథిలిని పగతో కాదు ప్రేమతో గెలుచుకురమ్మన్నాను. వద్దంటే వెంటపడొచ్చిన మైథిలి ఈ రోజు ఎందుకు ఇలా చేసింది అని ఆలోచిస్తున్నాను రా. అంతే. నేను నీతోనే ఉంటాననుంటే ఒంటి చేత్తో ప్రపంచాన్ని జయించి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుండేవాడిని. ప్రేమించానండి, నువ్వు కాదంటే చస్తానండి. కానీ ఇప్పుడు వెళ్ళిపోయింది, వాళ్ళమ్మతో వెళ్ళిపోయింది. మాట మీద నిలబడని మనుషుల కోసం మనం ఎందుకు దాన్ని బాధపడాలి? నో, బాధపడకూడదు. ఎవరు బాధపడకూడదు. బాబాయ్ గారు, పొద్దు నుంచి మీరేం తీసుకోలేదు, కనీసం ఈ మజ్జిగైనా తాగండి. వద్దమ్మా. తాతయ్య, నన్ను ఏడవద్దని నువ్వేమిట్రా? మైథిలితో పెళ్లి జరగాలన్నదే అమ్మా నాన్నల కోరిక. నవ్వుగా నా
పెళ్లి జరగట్లేదని పైలోకంలో వాళ్ళిద్దరు ఏమనుకుంటారో తలుచుకుంటూ ఉంటే ఈ- ఈ- తాతయ్య! 5,000 ఇస్తానన్నానుగా తీసుకో. వద్దమ్మా, నీ ప్రేమ నిండు ఎన్నెల్లాంటిదని తెలవక డబ్బు అడిగాను. సోల్డ్ బియ్యం ఇయ్యి. ఇంత పసుపేసి కలిపి ఆ బియ్యమే నేను ఎత్తిన చింతలుగా వేస్తాను. నేను మైథిలి కలిసాను ఎవరికి చెప్పకు. అమ్మో చెప్పనమ్మా. ఆ, ఏంటే నువ్వు మైత్రి దగ్గరికి వెళ్ళావా? ఎప్పుడు వెళ్ళావు? నిన్నే అడుగుతాంది. వెళ్ళావా లేదా? వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళావు? ఏం జరిగింది అక్కడ? ఏం జరిగింది అక్కడ? మాకెవరికి చెప్పకుండా అక్కడికి ఎందుకు వెళ్ళావే? వాండు ఏమైందిరా? ఇది మైథిలిని కలిసిందట మావయ్య. అక్కడ ఏం జరిగిందంటే చెప్పి రావట్లేదు. నువ్వు మైథిలిని కలిసావా? నిన్నే అడుగుతాను, చెప్పు. నిన్ను అడుగుతాంటే దాని మొహం చూస్తావేంటి? ఏమే నీకు తెలుసా? దాన్ని తీసుకెళ్ళా నువ్వు? చెప్పు. ఈ పుర నీ పుర బయలుపోతే అనుకున్నావు. అదేమ్మా, ఇల్లు తిరిగి జరగబోయేదంతా సోచి చెప్తానంటావు. జరిగింది ఏమిటో చెప్పు. నిన్నే కంచి కామాక్షమ్మ పలుకు, బెజవాడ కనక దుర్గమ్మ పలుకు, కాశీ విశాలక్షమ్మ పలుకు, ముక్కు పచ్చాలారని మారుక్కమ్మ తల్లి, బావతోనే తనువంటూ బావతోనే మనువంటూ మొక్కులే మొక్కింద ముడుపులే గట్టింద మా సిట్టి తల్లి, ఏ కన్ను పుట్టిందో యాడ సెద పట్టిందో ఉన్న పాళానా పట్టింది ఉడుములా సుప్పనాది, జాగు చేశానంటే జారిపోతాడు బాబా, ఒక్కు చేయమంటూ ఒట్టేసుకుంటేను శుద్ధులు చెప్పంగా చూడబోతిని నేను. నేనెప్పుడు ఏ పందెంలోనూ ఓడిపోలేదు. ముగ్గు పందెంలో నేనే ఫస్ట్, తొక్కుడు పిల్ల పందెంలో నేనే ఫస్ట్, వైకుంఠపాళి ఆటలో పాము కరవకుండా ఎన్నోసార్లు నిచ్చెనెక్కాను. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? నా బావ నీకు 6 నెలలుగా తెలుసు, కానీ నాకు 13 ఏళ్లుగా తెలుసు. మా బావంటే నాకు ప్రాణం. ఊరంతా మా బావకి నాకు పెళ్ళనుకుంటున్నారు. పక్కన ఎప్పుడు పెట్టిస్తావే అని ఎగతాళి చేస్తున్నారు. బావతో పెళ్లి జరగదని గుప్పెడి గన్నేరుకాయలు కోసుకుందమ్మా. నువ్వు పట్నం పిల్లవి కదా, నీకు తెలీదమ్మా. అవి అవి చెత్త కొట్టుకొని తింటే చచ్చిపోతారమ్మా. ఏడవకు, ఈ పందెంలో కూడా నువ్వే గెలుస్తావు. నీ బావ నీకే దక్కుతాడు. నిజంగా నిజంగా నువ్వెంత మంచిదానివి. అయ్యయ్యో, ఎక్కడికి? నిన్ను కాటేమని మా సుబ్రహ్మణ్యాన్ని చెప్పొచ్చా? తొందరపడి ఈ రాత్రికి వచ్చి కాటేస్తాడేమో. వెళ్ళి మైథిలి మన పార్టీయే, కాటేయొద్దు అని చెప్పొస్తాను.